వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. తల్లినో తండ్రినో అయిన వాళ్లనో కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చాలా క్యాజువల్ గా చెప్పే మాట, పెండింగ్ బిల్లు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లండి. ఎంత ఘోరం ఇది, ఎంతటి అమానవీయం. ఓ పక్క అయిన వారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే ఏమాత్రం మానవత్వం లేకుండా శవాలను పీక్కు తినే రాబందుల్లా బిల్లు కోసం మృతదేహాన్ని బంధించి ఉంచే నీచమైన సంస్కృతి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే ఇటీవల అసోం ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రోగి చనిపోయినట్లు నిర్ధారించిన 2 గంటల్లోపు బిల్లు చెల్లింపులతో సంబంధం లేకుండా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేలా అసోం కేబినెట్ తీర్మానం చేసింది. ఈ నిబంధనలను పాటించకపోతే సదరు ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని అసోం ప్రభుత్వం హెచ్చరించింది. బంధువుల నుంచి ఆసుపత్రి బిల్లులు వసూలు చేయడానికి కొన్ని ఆసుపత్రులు మృతదేహాలను 3-4 రోజుల పాటు బందీగా ఉంచుకుంటున్నాయని, ఇటువంటి ఘటనలపై తమకు తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఇటువంటి ఘటనలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు మనిషి గౌరవాన్ని దెబ్బతీస్తాయి. మృతదేహాన్ని బందీగా ఉంచుకుంటే ఆ హాస్పిటల్ లైసెన్స్ ను 3 నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేసి 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తాం. ఇదే వ్యవహారం పునరావృతమైతే ఆ హాస్పిటల్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేసి బ్లాక్ లిస్ట్ చేస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. డెత్ సర్టిఫికేట్ జారీ చేసిన 2 గంటల్లోపు బిల్లు కట్టినా కట్టకపోయినా మృతదేహాలను అప్పగించాలని అసోం ప్రభుత్వం తేల్చి చెప్పింది. బిల్లుల కోసం మృతదేహాలను బంధించి ఉంచే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే ఈ తరహా ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమల్లోకి రావాల్సి ఉందని సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ సీఎండి పిన్నంశెట్టి రమేష్ బాబు పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రైవేటు హాస్పిటల్స్ కేంద్రంగా జరుగుతున్న అవకతవకలపై ఆయన సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం కేవలం జీవించి ఉన్న వ్యక్తులకే కాకుండా మరణించిన వారికి సైతం కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. అందులో ఒకటి ఆత్మగౌరవ హక్కు. కాబట్టి బిల్లుల వసూలు కోసం మృతదేహాలను బంధించి ఉంచడం, బిల్లు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని బెదిరింపులకు పాల్పడటం చట్ట విరుద్ధం అని రమేష్ బాబు పేర్కొన్నారు. బిల్లు కడితే కానీ మృతదేహాన్ని ఇవ్వమని చెప్పడం, హాస్పిటల్లో బిల్లు కట్టేంత వరకు మృతదేహాన్ని ఉంచేయడం చట్ట విరుద్ధం. ఏ హాస్పిటల్ వాళ్ళైనా ఎవరన్నా అవనివ్వండి, ఈ విధమైనటువంటి అక్రమ చర్యలకు పాల్పడితే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం మనకి సంక్రమించినటువంటి ప్రాథమిక హక్కుల ప్రకారం అటువంటి వారి మీద మనం చర్యలు తీసుకోవచ్చు. బిల్లు కట్టలేదని చెప్పి మృతదేహాన్ని గనక అప్పగించకుండా ఏ హాస్పిటల్ వాళ్ళైనా సరే ఇబ్బంది పెడితే మీరు సిటిజన్ ఫోర్స్ దృష్టికి తీసుకొస్తే న్యాయపరమైన సహాయం అందిస్తాం. దీనికి మనకి సిటిజన్ ఫోర్స్ యాప్ ఉంది, యాప్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే మన వాలంటీర్స్ కూడా ఇలాగ అగ్రీవ్డ్ పర్సన్స్ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో వారికి కావాల్సిన పూర్తి చట్టపరమైనటువంటి సహాయ సహకారాలే కాకుండా మోరల్ గా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహకారాలు అందిస్తాం. ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఈ తరహా చర్యలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని రమేష్ బాబు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.